श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai
Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనదారుడు గౌరవ మ్యాజిస్ట్రేట్ను అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడిలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోని గడుపుచూ బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురొచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తన బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవాలని తల్లి అనుకునేను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినములకే షిరిడి తిరిగి రావాలని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడెను. ఏమీ చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్ పోవుటకు ముందు ఆమె బాబా దర్శనములకై వెళ్ళాను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నిండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతినిమ్మని కోరాడు. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను. వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండి రా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడికి రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలంగా నుండినో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. నాసిక్ నివాసిగు మూళే శాస్త్రి. మూళే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడుగు బాపూసాహెబ్ బూటీని కలుసుకున్నటకు షిరిడీకి వచ్చాను. బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొని పలహారపు వస్తువులను కొన్నింటిని మసీదులో ఉన్న వారికి పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక విచిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కేడివారు. తినువారు ఆ పండును నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలేడివి. అరటి పండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. మూళే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడొకటిచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగాను. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టింది. తర్వాత అందరూ వాడా చేరేది. మూళే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలగు వారిని ఆచరించడానికి మొదలెడాను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరాను. మార్గ మధ్యమున బాబా హఠాత్తుగా గేరు అంటే ఎర్ర రంగు తయారుగా నుంచుడు. ఈనాడు కాషాయ వస్త్రములు ధరించదు అని అన్నాను. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చాను. మధ్యాహ్న హారతి వరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని మూళే శాస్త్రిని బూటి అడిగాను. సాయంకాలం బాబా దర్శనం చేసుకున్నదని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించింది. హారతి ప్రారంభమయ్యాను. బాబా నాసిక్ బ్రాహ్మణుల వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటి స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయాను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపడాను. తనలో తాను ఇట్లు అనుకునేను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయనకు ఆశ్రితుడను కానీ వారికి నేనెందుకు దక్షిణ ఇవ్వలేను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుడచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాను. మడితోనున్న తాను మసీదులో అడిగిన మైలపడిపోదునని భావించి మసీదు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులు విసిరాను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలబ్ స్వామి కూర్చొనిండిను. అతడు ఆశ్చర్యపోయాను. అది కళా నిజమాని సందేహపడాను. తనను తాను గిల్లుకుని మళ్లీ చూచాడు. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలులేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అతడికి ఎట్లు వచ్చాను? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధంలన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుతుండగా మూళే శాస్త్రి తన గురునామమును చెరించుచుండెను. తాను అగ్రకులములకు చెందినవాడను పవిత్రుడును అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనిచి కళ్ళు మూసుకెళ్ళను. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించాను. బాబా వారి ఆనంద రూపమును ఊహకందరి వారి శక్తిని చూచి మూళే శాస్త్రి మైమరచెను. మిక్కిలి సంతృష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను.
మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరనిదనియు తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను. బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ ఆశ్చర్యవందరి. గేరు తిండు కాషాయ వస్త్రమును ధరించదని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు ఒకనాడు ఒక మామూలుదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చాను. షిరిడి బయలుదేరటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడికి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించడం లేదని చెప్పాను. అక్కడ షిరిడిలో బాబాకు నమస్కరించమని ఎవరు బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలని మామూలుదారు కోరాను. దానికి ఆ డాక్టర్ సమ్మతించాను. షిరిడి చేరి బాబాను చూసుటకు వారు మసీదుకు పోయి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించడం చూసి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిశ్చయం మార్చుకుని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించిందని అందరూ అడిగిరి. తన ఇష్టదేవముకు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదములకు పైబడి సాష్టాంగ నమస్కారం అనర్చితనని డాక్టర్ బదులుడెను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబాని కనిపించాడు. ఏమీ తోచగా అతడు ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడగుట ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనను నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానేను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడు కాందేశ్ నుండి రాగా వారితో కలిసి మసీదులో బాబా దర్శనంలోకి తప్పక మసీదుకు పోవలసి వచ్చాను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నేను ఇక్కడికి రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లొచ్చితివి అని ప్రశ్నించాను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించాను. ఆనాటి రాత్రి నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన ముఖ్యంగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పేదను. 12వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయన్ మహా శ్రీ సాయి సచరిత్రము 13వ అధ్యాయము. మా యొక్క అనంత శక్తి భీమాజీ పాటేలు, బాలా గణపత్ షింపి, బాపు సాయి బోటి, ఆనంద స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మా యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తంగాను భావగర్భితంగాను అర్థపూర్ణంగాను శక్తివంతంగాను సమతూకంతోనూ ఉండేటివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చితంగా ఉండేవారు. బాబా ఇట్లండ్రి, నేను ఫకీర్నైనప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాదరీ బాంధీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒక చోట కూర్చుని ఉన్నప్పటికీను తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మర్చినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకుపరుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకున్నట సాధ్యము. నిరంతరము హరిభజనయే దానికి మార్గము. మాయాశక్తిని గురించి బాబా ఆ విధంగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునికి చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుడి యందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములను దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పనిలేదు. షోడోపచారములు కానీ అష్టాంగయాగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము.
ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏం చేసినో వినుడు. భీమాజీ పటేలు, పూనా జిల్లా జున్నూర్ తాలూకా నారాయణగాం వాస్తవుడు భీమాజీ పటేలు 1909 సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురైను. తుదకది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములు వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండనంత వరకు మనము భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసిందే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదము. అట్లానే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనని ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదంపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యములకు సాధనమని నానాసాహెబ్ చందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీ పోవుటకు ఏర్పాట్లన్నీ చేసుకునెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చొనిపెట్టిరి. నానాసాహెబ్, శ్యామ కూడా అచ్చటనే ఉంట్రి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకోదలచట్లేదనియో బాబా చెప్పెను. కానీ రోగికి తనకు వేరే దిక్కు లేదనియో, అందుచే చివరకు వారి పాదం ఆశ్రయించితననియో మొరపెట్టుకొని వారి కటాక్షంకే వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనెను: ఊరటిల్లుము, నీ ఆదుర్తాను పారద్రోలుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదుకి మెట్లు ఎక్కిదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చట పకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేయును. ఈ పకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తం రక్కుచుండిన ఆ రోగి బాబా సమూహమున ఒక్కసారైనా రక్తం క్రక్కలేదు. బాబా వానిని దయతో కాపాడినను అభయం ఇచ్చిన వెంటనే రోగం నయమవుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంట్లో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉన్నప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవాలు ఇచ్చి వాని రోగం కుదిర్చెను. మొదటిది, స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పాఠ్యములు కంఠోపాఠం చేయకుండాచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేసి క్రిందకి మీదకి తోయిడ్చే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయిను. ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించేవారు కాదు. వారికి కావలసినదేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండుటయే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షముకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయటం సాంప్రదాయము. కానీ భీమాజీ పటేలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలగణపతి షింపి. బాలగణపతి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగులు బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను, కానీ నిష్ప్రయోజనమైను. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదంపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరముందన్న నల్లకొక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ నివారణ ఉపాయం ఎట్లో నెరవేర్చవలనో బాబాకు
బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధంగా నుండు చూచెను. రెంటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చెను. అచ్చట ఒక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాల గణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను. బాపూసాహెబ్ బూటి ఒకానొకప్పుడు బాపూసాహెబ్ బూటి జిగటి విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమార నిండా మంచి మంచి మందులు ఉండెను. కానీ అవేమియూ గుణమివ్వలేదు. విరేచనము వల్లనూ వమనం వల్లనూ బాపూసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనంకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చోబెట్టుకొని తమ చూపుడు వ్రేలాడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనములు చేయకూడదు, వమనం కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్వమును గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటి జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటికు కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లి అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కానీ రోగం కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనినచో తన దాహం పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనిచో రోగం కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసా వహించెను. పాలతో తయారు చేసిన వాటిని సేవించెను. విచిత్రంగా రోగం వెంటనే కుదిరెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలంది స్వామి. అలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనముకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవి పోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనముకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము రాసెను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకను వాపు తగ్గలేదనియు రాసెను. వాపు పోగొట్టుకునుటకై శస్త్రచికిత్స చేయించుకోవాలనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అని ఇంకొక భక్తుడు గలడు. అతడు నీళ్ళ విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకం లేకుండానట్లు 1 చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకునేను. అవసరం వచ్చినప్పుడల్లా పోచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కర్లేదనియు, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాక నమ్మెను. మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమైను. వెంటనే బాబా కోపోద్రిక్తుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరిగెడ మొదలెడెను. కానీ బాబా అతనిని పట్టుకొని అచట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది వేచి
శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒక్కోసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరోచనంలో ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరోచనంలో ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్లు విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరోచనములను హెచ్చించును, కానీ తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్యే. హార్దా నివాసి దత్తోపంత్ హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణము ఇవ్వలేదు. అతడు బాబా కీర్తిని వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసిదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయా దృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణము ఇచ్చెను. ఆ జబ్బుల వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. 1. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వారికి ఇచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను, కానీ వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదములతో నయమయ్యెను. 2. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంత్ అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 3. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కరు కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమాయెను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీ నిరూపించినదేమన, అన్ని వ్యాధులు బాగవుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే, కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియహు రతన్జీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనువాడిని బాబా ఆశీర్వదించి సంతానమును ఎట్లు కలుగజేసినో వర్ణించెదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడిచినా భుజించినా మాట్లాడినా ఏ పని చేసినను అన్నియు మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు నప్తి అందించుకుని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపముగా బోధించిరి.
క్రమముగానవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులు అందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కాని వారు జాగ్రత్త నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనం ఎప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్య ఉద్దేశమైన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సును వారిని రాత్రింబవళ్ళు నృత్యందించుకునుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యము అంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించెదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను. పొలములు తోటలు సంపాదించెను. పశువులు బండ్లు గుర్రములు మొదలుగా ఐశ్వర్యముతో తుడతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముతో కనిపించెడివాడు. కాని లోపల వాస్తవముగా అట్లు ఉండేడివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగానున్నవారు ఒక్కరు లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండువాడు, అందరికీ అన్ని విధముల సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు సంతోషముగానున్నాడని అనుకునిరి. కాని రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వల, వరుస లేని సంగీతము వల, జందెము లేని బ్రాహ్మణుని వల, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వల, పశ్చాత్తాపము లేని యాత్ర వల, కంఠాభరణము లేని అలంకారము వల రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను నుండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లా అనుకొనెను, భగవంతుడు ఎన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయడా? మనస్సు నందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతృతతో నుండువాడు. దాసహను మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేడివాడు. ఒకనాడు దాసహను మహారాజును కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పెను. దాసగను అతడిని షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాను దర్శించమనెను. బాబా ఆశీర్వాదం పొందమనెను. సంతానము కొరకు వేడుకొనమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనసులో దలచెను. బాబా అతనిని 5 రూపాయలు దక్షిణ కోరి అతడు ఆ పైకము ఇచ్చినంతలో తనకు 3 రూపాయల 14 అణాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండెనని, కాని మిగిలిన రూపాయి 2 అణాలు మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగజేయమని వేడెను. బాబా మనస్సు కరిహెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చును అని చెప్పెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను. దాసగను షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగిననియు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించిననియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనెను. తమకు అంతకుముందే ₹3.14 పుట్టినవని బాబా ఆడిన మాటలకర్థమేమని దాసగను నడిగాను. అంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను? అది దాసగనుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకముకు వచ్చెను. నాందేడులో మౌలానా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగా ₹3.14 అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో నున్నప్పటికీ దూరములో నేమి జరుగుచుండునో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కిచ్చిన ₹3.14 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరొక్కటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. భక్తి హెచ్చాయెను. కొంతకాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగెను. ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రమే బతికిరి. ఈ అధ్యాయము చివర హరివినాయక్ సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండో వివాహము చేసుకున్నచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహపడెను. కానీ బాబా మాటలన్నిటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గురించి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయము ముగించెదను. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతి. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణనెందుకు అడుగవలెను? వారు ధనమునేలా కాంక్షించవలనని ఎవరైనా అడగవచ్చును. దానికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమియో పుచ్చుకొనివారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్తగా పెట్టుకొని జేబులో వేసుకొనివారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమియో అడిగడివారు కారు. ఎవరైనా ఒక కాని గాని 2 కానులు గాని ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనిడివారు. బీడీ కాని చిలుము కాని పిలిచెడివారు. రిక్త హస్తాలతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో నుంచుకొనివారు. అర్ధణ అయినచో తిరిగి ఇచ్చెడివారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులుగా రాదొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణ్యములు లేనిచో ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఎలా ఉండరాదు? శాస్త్రములలో కూడా నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్త హస్తాలతో పోరాదు. నాణ్యము గాని డబ్బు కాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తు ఏమని ఘోషించుచున్నదో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలను, మానవులను, రాక్షసులను దాయను అక్షరము బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు ధమము అవలంబించవలనని గ్రహించిరి. అనగా ఆత్మను స్వాధీనముంచుకొనుట.
మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నియమం ఏర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల అభ్యసించవలయనని చెప్పెను. దానము గట్టి విశ్వాసముతోనూ ధారాళముగాను అణుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానము పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులోనొక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొనిన దానిని 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణము గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియకు బాబా దక్షిణ అడుగుచుండట చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు, దీనిని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు లేకుండెననియు రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడన్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదను నర్థం కూడా పెక్కు సంఘటనల వలన తెలియచున్నది. దీనికి 2 ఉదాహరణలు. ఒకటి, బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కే నడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా నిచ్చట గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనమని అర్థము. 2, ఇంకొకసారి తక్కడ్ భార్య 6 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగెను. తన వద్ద పైకము లేకుండాచే ఆమె మిగులు చిన్నపోయెను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పెను. తన 6 శత్రువులను, కామక్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానిని బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందు నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ళ బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ టానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మమలతాదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో నిట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేటివారు, ఒక్కొక్కప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేటివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగేది దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బీదలను గాని దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొన మనడివారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఎంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చి వేయుచుండి. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకొనిన దానికంటే నెక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనిచో
ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకొని గాని ఇవ్వమనుచుండిరి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండిరి. దక్షిణ రూపముగా వసలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు. షిరిడి సంస్థానంలోనున్న విలువైన వస్తువులన్నీయు రాధాకృష్ణమాయ సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చంద్రకర్తో తన ఆస్తి అంతయు ఒక కపీనము, ఒక విడిగుడ్డ, ఒక కపిని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అయినప్పటికీ భక్తులను అవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పరమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి రాధాకృష్ణమాయ గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంత యందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదం వలన వారి పరమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోని ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాపూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కర్ చెక్కల లేని తేనీరు 2 బల్లలు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను. ఆ సమయంలో హరిదాసు తెచ్చుట ఎంత కష్టముగా నుండేటిది. తుదకు ఆ పని దాసగను మహారాజ్ నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుట అనునవి చదువర్లు జ్ఞాపకం ఉంచుకొనియే ఎందురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథలనెట్లు చెప్పేవారో వర్ణింతుము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగారకాలు వేసుకొని తలపైన పాగా గాని పేట కానీ పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము మామూలుగా ధరించేటి ధోవతి కట్టుకునెదరు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో ఏమోయ్ పెళ్ళికొడుక, ఇంత చక్కగా ముస్తాబాయ్ ఎక్కడికి పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తువులు ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలైన ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వానినన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుండి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలను, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు తలపైన శరీరము పైన ఏమీ తొడిగేవారు కాదు. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కర్ చక్కెర లేని తేనీరు. పూనా అహ్మద్ నగర్ జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలియను. కానీ నానాసాహెబ్ చండోద్కర్ ఉపన్యాసముల వల్ల, దాసగను హరికథల వల్ల బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమును సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారములు సంతసము కలుగజేయును. కథాపూర్వకమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు
అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగను యొక్క హరికథలు విను వాళ్ళ మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరముగా నుండెను. ఇచ్చటనొక ఉదాహరణను ఇచ్చెదను. ఠానాలో నున్న కౌపినేశ్వరాలయంలో ఒకనాడు దాసగన్ మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనునతడుండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతను దాసగను కీర్తన నది శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడనే మనసునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించలేకున్నాను. నీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షల్లో ఉత్తీర్ణుడైన స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టెదను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యెను. స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మ్రొక్కును చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకొనెను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును, కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని గదా లోకోక్తి. చోల్కర్ కేటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతృత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యము దాచుట ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యము మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినయనియు ఎంతయో తృప్తిగా నున్నదనియు బాబాతో చెప్పెను. చోల్కర్ బాపు సాహెబ్ జోగ్ గృహం మందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగునకు పిలిచి ఇట్లనెను. ఈ అతిథికి టీ కప్పులలో విరివిరిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడై చోల్కర్ మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వాని కళ్ళు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగ్ కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటాయను దాని భావం ఏమైయుండునాయని యోచించుచుండెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను చేయవలెనని ఉద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్ళలో చక్కెరను ఉపయోగించక పోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చింత నుండెదను. నా దేహము ఇచటనున్నప్పటికీ సప్త సముద్రముల కవల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ నీ హృదయములోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించెనో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదను. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగాను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానికి అర్థము గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రమునపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చి అతడింకను కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దారి మధ్యలో ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రింద పడి అందరూ చూచుచుండగా గోడకెక్కెను.
ప్రశ్నించిన అంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్కా చెల్లెళ్ళు కలుసుకొనిరి. ఒక నౌకరు ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దించుకొనిరి. గుండ్రముగా తిరుగుచు నదిక ప్రేమతో లాడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇదంతయు బహుచిత్రంగా నున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుతున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయంను భక్తి శ్రద్ధలతో నిత్య పారాయణము చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగిపోవును. 19వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ రోజు పారాయణం. శనివారం 16-17వ అధ్యాయం. బ్రహ్మ జ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారము. యోగ్యత. బాబా వారి వశిష్టము. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కరు తన మొక్కునెట్లు చెల్లించనో బాబా దానినెట్లు ఆమోదించినో చెప్పితిని. ఈ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదనని గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదనని బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం భవ్యతంతును లక్ష్య పెట్టేడి వారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో నేదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనడి వారు. నిజముగా సద్గురు సాయి కంటే సుధార స్వభావులు దయావృదులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతెరవు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా నిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఎలానా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపాల్యభ్యమునైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును. సకల ఐశ్వర్యమును అనుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడి ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండేటివారు. బాబా కీర్తి విని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనేదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియు వలదనియు బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతోషము కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను. బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ బట్టి పేరసగలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నీవొక పైసైనను దానం చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రానుపోను టంగాను బడుగకు కట్టించుకొని అతడు షిరిడికి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను. బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనింత దూరం నుంచి వచ్చి తిని. ప్రయాణముచే నేను మిక్కిలే బడలి తిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను. నా ప్రియమైన స్నేహితుడా, ఆతుర పడవద్దు. త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే గాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రపంచిక విషయంలోనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము నివ్వుమని అడుగువారు చాలా తక్కువ.
ప్రపంచ విషయములు కావలెనని అడుగువారికి లోటు లేనే లేదు. పరమార్థిక విషయమై యోచించిన వారు మిక్కిలి ఎరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించినవన్నీ నన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వానినక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటి కతడు తన ప్రశ్న తానే మరచునట్టు చేసెను. ఒక బాలుని పిలిచి నందుమార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలి తాళం వేసి ఉన్నదనియూ చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बड़ा तुम्हारा, मैं आंधा हूँ बड़ा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా